బిగ్ బాస్ సిరీస్ అంటేనే తెలుగు ప్రేక్షకులకు ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అయితే రీసెంట్‌గా స్టార్ట్ అయిన 'బిగ్ బాస్ 9'లో 9 మంది సెలబ్రిటీలు, అలానే 6 కామన్ పీపుల్‌తో స్టార్ట్ అయిన 'బిగ్ బాస్ 9'లో ఒకరైన కంటెస్టెంట్ ఫ్లోరా సైని, అదే ఆశా సైని గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా లక్స్ పాపగా 'నరసింహనాయుడు' మూవీతో గుర్తింపు తెచ్చుకున్న ఫ్లోరా సైని గారు 'నువ్వు నాకు నచ్చావు', 'ప్రేమతో', 'మైకేల్ మదన కామరాజు' వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఎక్కువగా తమిళ్, కన్నడ, పంజాబీ, హిందీ భాషల్లోనే నటించారు. అయితే రీసెంట్‌గా 'రానా నాయుడు ద ట్రయల్' వెబ్ సిరీస్‌లో గూడా నటనలో రీ ఇచ్చిన ఆశా సైని గారి అసలు పేరు ఫ్లోరా సైని. అయితే ఫ్లోరా సైని గారు తన రియల్ లైఫ్‌లో తను నమ్మిన వ్యక్తి చేతుల్లోనే చాలా దారుణంగా మోసపోయి దాదాపు చావు అంచుల దాకా వెళ్లి వచ్చారు. అయితే ఫ్లోరా సైని గారి స్వస్థలం చండీగఢ్ కాగా, ఫ్లోరా సైని గారి నాన్నగారు ఆర్మీ ఆఫీసర్‌గా వర్క్ చేసేవారు. అయితే ఫ్లోరా సైని గారు 1999లో రిలీజ్ అయిన 'ప్రేమ కోసం' మూవీలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటినుంచి దాదాపు 50కి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. ఇక తాను ఎక్కువగా బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న టైంలోనే బాలీవుడ్ ప్రొడ్యూసర్, ఫిల్మ్ మేకర్ అయిన గౌరవ్ దోషితో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి దాదాపు కొన్ని సంవత్సరాల పాటు లివింగ్ రిలేషన్‌లో ఉన్నారు. కానీ రోజులు ఒక్కసారిగా మారిపోయాయి. తను ప్రేమించిన వ్యక్తే తనను మోసం చేయటం, తనని మానసికంగా, శారీరకంగా హింసించటం, తన దగ్గర ఫోన్ లాక్కొని బలవంతంగా ఒక గదిలో పెట్టి తాళమేయటం, ఇలా ఎవరితో సంబంధం లేకుండా చేయటం, ముఖ్యంగా తన ప్రైవేట్ భాగాలపై కూడా కొట్టాడని ఫ్లోరా సైని గారు మీడియా ముందుకు వచ్చేదాకా ఎవరికీ తెలియకపోలేదు. అయితే ఒకరోజు పొట్టపై తన్నడంతో నొప్పి, బాధ భరించలేక పారిపోయానని, ఇక అలా తను మళ్ళీ తను మామూలు స్థితికి రావడానికి కొన్ని నెలల సమయం పట్టిందని, ఇక ఈ సంఘటన తర్వాత ఇప్పటి వరకు తనకి 46 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఇక పెళ్లిపై తనకి ఎలాంటి అభిప్రాయమూ ఏర్పడలేదని, కేవలం తన ముందున్నదల్లా తన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవటమే తన బాధ్యత అంటూ ఇక రీసెంట్‌గా 'బిగ్ బాస్ 9'లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్లోరా సైని గారు ఫర్ 'బిగ్ బాస్ 9'.